సునాదస్వరము మార్చ్ 28. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే బలిష్టమైన ఆయన చేతుల కింద దీన మనస్కులై ఉంటారో వాళ్ళను తగిన సమయమందు హెచ్చించదనని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే హెచ్చింపు అనేది దేవుడి నుండే పొందుకుంటాం కాబట్టి ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు. మరి ప్రతిదానికి సమయము కలదు. భూమి కింద చేసే ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తగిన సమయంలో హెచ్చిస్తాడు. మరి యోసేపును చూసినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి తగిన సమయంలో మరి ఆ దేశమునకు అధికారిగా హెచ్చించాడు. మరి దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చించి గణపరిచే దేవుడు. మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను కోరుకొని పిలుచుకొని రాజుగా అభిషేకించి ఆయనను గొప్పగా హెచ్చించాడు. మరి ఎప్పుడైతే మనము దీన మనస్కులై మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు గొప్పగా హెచ్చించి ఘనపరుస్తాడు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివినప్పుడు యేసుక్రీస్తు గురించి అక్కడ రాయబడింది. మరి ఆయన పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని దార్చుకున్నాడు. మరి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన తగ్గించుకొని వచ్చాడు. అందుకే అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయన నామమును హెచ్చించాడు. మరి యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే గొప్పగా హెచ్చింపబడింది. ఎందుకంటే ఆయన తన్ను తాను తగ్గించుకొని తండ్రి చిత్తమునకు లోబడ్డాడు గనక తండ్రి ఆయనను గొప్పగా హెచ్చించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనకు హెచ్చింపు దేవుని నుండి కలుగుతుంది. మరి ఉద్యోగంలో కావచ్చు, పరిచర్లో కావచ్చు, కుటుంబంలో, వ్యాపారంలో, చదువులో ఎక్కడ హెచ్చింపు కావాలన్నా దేవుని చేతికి అప్పగించుకుందాం. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండి దేవుడు తగిన సమయంలో హెచ్చించులాగున ఆయన చేతికి అప్పగించుకొని ఆయన నుండి గొప్ప ఘనతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే మీ చేతుల కింద దీన మనస్కులై అప్పగించుకున్నారో ప్రభువా, వారందరినీ కూడా తగిన సమయంలో హెచ్చించి మీరే ఘనపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.